లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 daysలో ర్యాప్అప్ చేశారంట. హౌ డూ యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్, పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్, ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి, అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్. డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి. టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి సార్. టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్, రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టరు ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమానని చెప్తున్నారు కదా, ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు, మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా అంటే చేశారా? ఒకటండి, మనం కథ విన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం, కొన్ని తప్పులు కూడా అవుతాయి. సో డెఫినెట్గా ప్రతిసారి తప్పు అవ్వాలని కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకుని మీ ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నిర్మాతలు దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు, రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నామని, దానికి మీరేమంటారు? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడాను, నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్. ఇక దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా. అనుపమ గారు, మామూలుగా మీరు స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు ఇది ఓకే చేయాలా లేదా అని. వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? ఆయన నరేష్నే అండి, ఆయన ట్రాప్ చేశారు, చాలా బాగా నరేట్ చేశారు. మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని. సో మొత్తం సినిమా 2.5-3 hours అలా కూర్చుని అలా 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 ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్. లేకపోతే ఒక స్క్రిప్ట్ని ఇలా బై హార్ట్ చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ. సో నో మ్యాటర్ వాట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది, నేను ఇప్పుడు దాకా చేయలేదు ఇలాంటి ఒక సినిమా. సో దెన్ వై నాట్, అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై. కౌశిక్ అయ్యా సో డైలాగ్స్ ఫంటాస్టిక్ ఉన్నాయండి, అసలు అదరగొట్టారు. సో మీకు ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారా? అలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్? లేదు అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము. సో నేను కథ అంతా సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్, అసలు ఒక్క పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నరేషన్ అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో అలానే